లగచర్లలో గిరిజనుల భూములు లాక్కోవాలని చూస్తున్నారని, అభివృద్ధి పేరుతో అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయని ఆరోపించారు కేటీఆర్. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. లగచర్లకు వచ్చి మాట్లాడమనండి. ఎమ్మెల్యే కాదా? 9 నెలల నుంచి టైం లేదా? వచ్చి మాట్లాడమనండి. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ప్రజల మీద దౌర్జన్యపూరితంగా అంటే నువ్వు భూమి ఇవ్వకపోతే నేను తొక్కుతాం, అది దానికి వ్యతిరేకంగా ఉన్నాం. ముఖ్యమంత్రి ఎందుకు పిలవట్లేదు? ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన కాన్స్టిట్యున్సీ రగిలిపోతుంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన ఎవరో ఫిడేల్ వాయించినట్టు ఈయన మహారాష్ట్రలో ప్రచారం చేస్తాడా? ఆయనకు కనీసం కాన్షియస్నెస్ లేదా? హృదయం లేదా? అది మేము అడిగేది. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళలో కట్టెబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీరు కుట్రలు చేయొచ్చు, మీరు కుతంత్రాలు చేయొచ్చు, అక్రమంగా సంపాదించిన సంపద పెట్టి కిరాయి మనుషులను దేవచ్చు. ఏమి చేసినా ఓ రోజు వెనుకో ఓ రోజు ముందో మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం, అందరిని బొక్కలో పెడతాం, ఊచలు లెక్క పెట్టిస్తాం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా.